గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అటజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోటశంకరం. విశ్వేశం మాధవం డుండిం దండపానించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. తిష్టదంతమహాకాయ తల్పాంతధానోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. నారాయణం పద్మభువం వశిష్ఠం శెట్టించ తత్పుత్రపరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవిందయోరేంద్రం అదాస్య శిష్యం శ్రీశంకరాచార్యం అదాస్య పద్మపాదంచ హస్తామలకం చ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురును సంతతమానతోస్మి. నారాయణుడితో గురు పరంపర ప్రారంభమవుతుంది. నారాయణ నుంచి బ్రహ్మగారు, తరువాత వశిష్ఠ మహర్షి, తరువాత శక్తి, తరువాత పరాశరుడు, తరువాత వ్యాసమహర్షి, తరువాత సుఖేంద్రుల వారు. సుఖేంద్రుల వారి శిష్యులు గౌడపాదుల వారు, గౌడపాద భగవత్పాదుల వారు. వారి శిష్యులు గోవింద భగవత్పాదుల వారు. గోవింద భగవత్పాదుల వారి శిష్యులు శంకర భగవత్పాదుల వారు. ఈ రకంగా మన గురు పరంపర అంతా కూడా ప్రారంభమైంది. ఆ గురు పరంపరకి ఒకసారి నమస్కారం చేసుకొని మనము ఇక్కడ ఎప్పుడైతే శంకరులు సన్యాస దీక్షని స్వీకరించారో, స్వీకరించిన తరువాత గోవింద భగవత్పాదుల వారు సమాధి స్థితిలో ఉన్నారు. ఆ సమయంలో అది వర్ష ఋతువు. దానితోటి చాలా పెద్ద వర్షం కురిసింది. ఆ వర్షము కురవడం వల్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిచాయి. నర్మదా నది చాలా భయంకరంగా కట్టలు తెంచుకొని ప్రవహిస్తోంది. చరిత్రలో అంతవరకు నర్మదా నది అంత ఉధృతంగా ఉండడం ఎవరూ చూడలేదు. ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు. గోవింద భగవత్పాదుల వారిని శరణు కోరారు. అయితే వారు యోగ సమాధిలో ఉన్నారు. అందువల్ల వీరి మొలని వారు ఆలకించలేదు. అప్పుడు శంకరులు ప్రజలు చేసుకుంటున్నటువంటి ఆర్తనాదాలు, వారు గోవింద భగవత్పాదుల వారిని వారికి మొరపెట్టుకోవడము విన్నారు. శంకరులు దీనజన బాంధవుడు. దైన్య స్థితిలో ఉన్నటువంటి వారికి, ఆపదలో ఉన్నటువంటి వారికి రక్షణ కల్పించడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్నటువంటి మానవతామూర్తి శంకరులు. వారు కేవలము అద్వైత ప్రతిపాదన చేసినటువంటి గురుశేఖరులే కాదు, వారు సమాజ హితాన్ని కోరినటువంటి, ఒక సంఘానికి మేలు కలగాలి అనే తపన పడినటువంటి మహనీయులు వారు. వారు గతంలో అగస్త్య మహర్షి వారు మొత్తం సముద్ర జలం అంతా ఏ రకంగా పానం చేశారో, అదే రకంగా శంకరులు తన కమండలం తీసుకొని నర్మదా నది దగ్గరికి వెళ్ళారు. తన కమండలాన్ని నదిలో పడవేశారు. వెంటనే ఆ నదిలో, నర్మదా నదిలో ఉన్న జలమంతా కూడా ఈ కమండలం తాగేసింది. సాధారణమైనటువంటి నీటి ప్రవాహంతో ఆ స్థాయిలోనే నర్మదా నది ఉండిపోయింది.
అప్పుడు చూసిన వాళ్ళు అనుకున్నారు, ఈ మహనీయుడు సామాన్యుడు కాదు, సాక్షాత్తు భగవంతుడే అని అందరూ కూడా అనుకున్నారు. అందరి కష్టాలు తీర్చారు శంకరుడు. అంటే అడుగడుగునా జనహితం కోరి జనం కోసము తపన పడినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తిత్వము శంకర భగవత్పాదుల వారు. తరువాత గోవింద భగవత్పాదుల వారు సమాధి స్థితి నుంచి బయటకు వచ్చారు. విన్నారు, ప్రియశిష్యుడైనటువంటి శంకరుల ద్వారా ఈ నర్మదా నది ఉధృతి తగ్గింపబడింది. ఆ నదీ జలాల్ని శంకరులు ఉపసంహరింపచేశారు. ప్రాణులందరికీ కూడా, కేవలం మనుష్యులకే కాదు, ఆ నదిలో ఉన్నటువంటి అనేక రకాల జలచరాలు ఉంటాయి, వాటన్నిటికీ కూడా ప్రాణభిక్ష పెట్టారు శంకరులు. కేవలము జ్ఞానవైరాగ్య భిక్ష మాత్రమే పెట్టేటువంటి కాదు జగద్గురువులు. సామాన్య మానవులు ఆపదలో ఉన్నప్పుడు, సామాన్య ప్రాణికోటి ఆపదలో ఉన్నప్పుడు వారి ప్రాణభిక్ష కూడా పెట్టినటువంటి పరమేశ్వర అవతారము శంకర భగవత్పాదుల వారు. అటువంటి, అంటే తాను సమాధి స్థితిలో ఉండి బాహ్యస్పృహ లేనటువంటి స్థితిలో ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో ఉంటే ఆ ప్రజల యొక్క కష్టాన్ని తీర్చడంలో చాలా ప్రతిభని కనపరిచి ప్రజలందరినీ కాపాడినటువంటి శంకరులను చూసి గురువుగారు చాలా సంతోషించారు. అంతటి కరుణామూర్తి నా శిష్యుడు అని వారు చాలా సంతోషించారు. అటువంటి కరుణామూర్తిని శిష్యుడు అంటే కేవలము ప్రతిభాశాలే కాదు, అనన్యమైనటువంటి ప్రతిభతో పాటుగా అనన్యమైనటువంటి కరుణ దయా స్వభావం కూడా శంకరుల్లో ఉన్నది. అది చూసి గురువులు చాలా సంతోషించారు. అటువంటి శిష్యుడు నాకు శిష్యుడిగా రావడము, అటువంటి మహనీయుడు నాకు శిష్యుడిగా రావడం నా అదృష్టము అని భావించారు వారు. శంకరులు మాత్రం దాని మీద అసలు ఏమాత్రము ఆసక్తి చూపించలేదు. సామాన్య మానవ మాత్రులు కాదు అని గ్రహించారు గురువుగారు. గ్రహించి ఒక్కసారి శిష్యుడైనటువంటి శంకరులని గురువుగారు గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. ఎందువల్లంటే ఉత్తమ లక్షణాలుండి బ్రహ్మ విద్యని అభ్యసించడానికి, అధ్యయనం చేయడానికి తగినటువంటి యోగ్యత ఉన్నటువంటి శిష్యుడు లభిస్తే గురువుకి అమితమైన ఆనందం కలుగుతుంది. అటువంటి వారికి మాత్రమే గురువులు బ్రహ్మ విద్యలో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా తెలియజేస్తారు. ఇది అంటే ఒక గురు శిష్య సంబంధం ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనకి శంకరులు గోవింద భగవత్పాదులు వారు తెలియజేస్తున్నారు. కొంతకాలానికి వర్షం తగ్గింది, ఆకాశం నిర్మలంగా ఉంది. అప్పుడు గోవింద భగవత్పాదులు వారు శంకరులతో అన్నారు, నాయనా ఇప్పుడు శరదృతువు వచ్చిందయ్యా, ఈ శరదృతువులో ఆకాశం చాలా నిర్మలంగా ఉంటుంది. అంటే బ్రహ్మ విద్య కూడా బ్రహ్మతత్వాన్ని ఆ రకంగానే నిర్మలంగా మనకు తెలియజేస్తుంది. అంటే శరదృతువులో ఆకాశము బ్రహ్మ విద్యని మనకి సూచింపజేస్తుంది. అంటే మాలిన్యమంతా పోతుంది, నిర్మలత్వం మిగులుతుంది. అటువంటి స్థితికి ప్రాణులందరూ కూడా చేరుకోవాలి. చేరుకున్నప్పుడు ఏమవుతుందంటే వారి హృదయాల్లో ఉన్నటువంటి మాలిన్యమంతా కూడా పోతుంది. సుఖశాంతులతో జీవిస్తారు, శుద్ధ పరబ్రహ్మతత్వం అవగతం చేసుకుంటారు. ఈ విషయాన్ని అప్పుడు మాత్రమే, అంటే మబ్బులు విడిపోతాయి, మేఘాలు విడిపోతాయి, వర్షాలు ఆగిపోతాయి. శరత్కాలంలో సూర్యుడు భాస్కరుడు ఉదయిస్తాడు, మాలిన్యం పోతుంది, నిర్మలత్వం వస్తుంది, శుద్ధత్వం వస్తుంది. అదే రకంగా ఉపాసనలో ఉన్నవాడు, అనుష్ఠానంలో ఉన్నటువంటి వాడికి మాలిన్యం, హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం పోతుంది, శుద్ధతత్వం అవగతం అవుతుంది. అప్పుడు అటువంటి వాడికి ఏమవుతుందంటే జ్ఞానభాస్కరుడు ఉదయిస్తాడు, అంటే జ్ఞానోదయం అవుతుంది వాడికి. అందువల్ల ఈ శరత్కాలం అనేది చాలా పుణ్యకాలము. అందుకే మనం శరన్నవరాత్రులు చేస్తాము అమ్మ అనుగ్రహం కోసం. అమ్మ అనుగ్రహం ద్వారా జ్ఞానము, వైరాగ్యము, భక్తి కలగాలి అని ప్రార్థిస్తాం అమ్మని. ఈ శరత్కాలం అనేది అందుకే పుణ్యకాలం. ఇది ఈ పుణ్యకాలం వస్తే జ్ఞానసూర్యుడు ఉదయిస్తాడు. అందువల్ల బ్రహ్మ విద్యని ఆశ్రయిస్తే, బ్రహ్మ విద్యా ఉపాసన చేస్తే
తద్వారా పరబ్రహ్మతత్వం, పరతత్వ జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానభాస్కరుడు ఉదయిస్తాడు. కనుక ఈ బ్రహ్మ విద్య ద్వారా ప్రజలందరూ కూడా ఆనందాన్ని పొందుతారు అని చెప్పారు గురువుగారు. చెప్పి ఏ రకంగా అయితే కుంభవృష్టి వల్ల వృక్షాదులన్నీ కూడా ప్రాణికోటిని తృప్తిపరుస్తూ ఉంటాయి, ఫలాలు పుష్పాలు అన్నీ కూడా అందజేస్తూ ఉంటాయి శరదృతువులో. అదేవిధంగా యతీశ్వరుడైనటువంటి వారు కూడా ఈ వర్షాకాలంలో సంచారం చెయ్యరు. తమకి ఇష్టం వచ్చిన ప్రదేశంలోనే వారు ధర్మ ప్రచారం చేస్తుంటారు. తద్వారా శిష్యులందరినీ కూడా కృతార్థులు చేస్తూ ఉంటారు. వర్షాకాలంలో మేఘాలు యథార్చిగా సంచారం చేస్తూ ఉంటాయి. యతీశ్వరులు మాత్రం ధర్మ ప్రచారం చేయడానికి చాలా యోగ్యమైనటువంటి కాలం అది. ఈ రకంగా గురుదేవులు శంకరుడికి ఉపదేశం చేశారు. చేసిన తర్వాత, నాయన, ఈ బహుజన్మల్లో సంపాదించుకున్నటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పుడైతే ఫలించేటువంటి సమయం వచ్చిందో ఆ సమయంలోనే ఇది ఎందువల్ల ఫలితం వస్తుందంటే సుకృత ఫలితంగా వస్తుంది. సుకృతం చేయడం వల్ల, పుణ్యం చేయడం వల్ల, దైవానుగ్రహం వల్ల ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి. తద్వారా ఈ మాయ అంతా కూడా తొలగిపోతుంది. అదే మమ మాయా దురచ్చయ అన్నారు స్వామి. తద్వారా ఈ తత్వబోధ ఏదైతే జరుగుతున్నదో ఆ తత్వబోధ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది ఈ తత్వము శరత్కాలంలో మనకి ఉపదేశింపబడుతోంది అని చెప్పి. అంటే గురువులు చూడండి, మనకు ఋతువుల్లో ఉన్నటువంటి మార్పులు, వాతావరణంలో జరిగే మార్పుల్ని మన తత్వబోధకి ఏ రకంగా అనుసంధానం చేయాలనేది సూచిస్తున్నారు గోవింద భగవత్పాదులు వారి. ఇక్కడ మనం ఏది అనుభవిస్తున్నా దాని అంతటికీ పూర్వజన్మ వాసనలే కారణము. కాబట్టి అజ్ఞానం చేత జీవుడు నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు, దుఃఖాలను అనుభవిస్తున్నాడు. ఎప్పుడైతే మేఘాలు తొలగిపోయేవో చంద్రుడు, నక్షత్రాలు ప్రకాశవంతంగా ఆనందాన్ని కలిగిస్తుంటాయి. అదే రకంగా ఈ రాగము, ద్వేషము, ఈర్ష్య, అసూయ ఇత్యాది మాలిన్యం ఏదైతే ఉందో ఆ మాలిన్యం తొలగిపోవాలి. ఎప్పుడైతే మాలిన్యం తొలగిపోయిందో వాడికి తత్వజ్ఞానం మీద దృష్టి కలుగుతుంది. ఆ తత్వజ్ఞానము ప్రాప్తి కలుగుతుంది. ఇది ఎలాగయ్యా అంటే ఎప్పుడూ కూడా ఈ రాగద్వేషాది మాలిన్యాన్ని మన మనసులోంచి తొలగించుకోవాలి. తద్వారా ఏమవుతుందంటే పుణ్యాత్ములైనటువంటి వారితో మైత్రి కలుగుతుంది, మనకి దీనజనుల పట్ల కరుణ కలుగుతుంది. తనకంటే గొప్పవారిని చూసినప్పటికీ కూడా అసూయపడము అనేది జరగదు. ఎవరైతే పాపాత్ములు ఉంటారో వారి పట్ల కూడా ఒక ఉదాసీన భావం కలుగుతుంది. ఇటువంటి సద్గుణాలన్నీ కూడా వాడికి లభిస్తాయి. అందువల్ల ఏమంటారంటే మహానుభావులు అయినటువంటి వారిని, మహాత్ములైనటువంటి వారిని దర్శించుకోవాలి. వారి దర్శించుకోవడం వల్ల ఏమవుతుందంటే పవిత్రత కలుగుతుంది. ఈ పవిత్రత ద్వారా శాంతి పొందుతారు వారు అని పతంజలి మహర్షి వారు చెప్పారు. మైత్రీ కరుణ ముదితోపేక్షానాం సుఖ దుఃఖ పుణ్య విషయానాం భావనాతశ్చిత్త ప్రసాదనం అని చెప్పారు. చెప్పి ఈ శరత్కాలంలో మరొక విషయం చెప్తున్నారు గురువులు. ఇక్కడ శరత్కాలంలో నర్మదా నది విష్ణు స్వరూపంగా ఉంటుందిట. అందువల్ల శ్రీమన్నారాయణుడి యొక్క ఉపాసన, ఆరాధన శరత్కాలంలో నర్మదా తీరంలో విశేషమైనటువంటి మహిమని కలగజేస్తుంది అని చెప్తున్నారు. ఈ పరమహంసలందరూ కూడా శ్రీమన్నారాయణుని సేవిస్తారు, సేవించడం వల్ల పరమశాంతిని పొందుతున్నారు అని చెప్పి ఈ రకంగా శరత్కాలం గురించి గురువుగారు అంతా చెప్పిన తర్వాత ఈ శరత్కాలంలో పరమహంస యొక్క ధర్మాలు ఏమిటి అనేది వీళ్ళలో తెలియజేశారు. సన్యాసాశ్రమ స్వీకారం చేసినటువంటి వారందరూ కూడా వర్షాకాలం అంతా కూడా చాతుర్మాసం చేస్తారు. ఈ చాతుర్మాసంలో ఏం చెయ్యాలి అనేది వివరిస్తున్నారు గురువులు. ఇక్కడ శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి, నిధిధ్యానం చెయ్యాలి, ధ్యాస చెయ్యాలి, సాక్షాత్కారం చెయ్యాలి, ధ్యానం ధారణ చెయ్యాలి. రాత్రి కానీ పగలు కానీ ఎప్పుడు కూడా పవిత్రతగా ఉండాలి, బ్రహ్మమయంగా గడపాలి. ఆ రకంగా నడిపితే
పరిపూర్ణమైనటువంటి జ్ఞానప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. ఎప్పుడైతే ఈ చాతుర్మాస దీక్ష చేయడం వల్ల పరిపూర్ణమైనటువంటి పరతత్వ జ్ఞానము పరమాత్మ జ్ఞానము కలుగుతుందో అప్పుడు ధర్మ ప్రచారం చెయ్యాలి, వారు బ్రహ్మ విద్యా ప్రచారం చెయ్యాలి అని వారు ఎక్కడెక్కడైతే చాతుర్మాసం తర్వాత సంచారం మొదలుపెట్టాలి. యతీశ్వరుడు వారు సంచరిస్తూ ఉంటారు, అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వారికి ఉపదేశం చేయాలి, వారిని సన్మార్గంలో తీసుకురావాలి. వీరి పాదస్పర్శ వల్ల ఆ ప్రదేశాలన్నీ కూడా పవిత్రతను పొందుతాయి అని ఈ శరత్కాలంలో యతీశ్వరులందరూ కూడా సంచారం చేస్తుంటారు, పరమశాంతిని పొందుతూ ఉంటారు అని చెప్పారు. చెప్పి నాయన ఈ బ్రహ్మ విద్య వ్యాప్తి విషయంలో గతంలో వేదవ్యాసులు వారు చెప్పినటువంటి ఒక మాట ఉన్నదయ్యా అన్నారు. అంటే బ్రహ్మసూత్ర భాష్యము శంకరుల ద్వారా జరగాలి, దానికి నాంది ప్రస్తావన ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది గురువుల ద్వారా. నాయన బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయడానికి గోవిందపాదేంద్రుల వారు చెప్తున్నారు. ఇక్కడ శంకరుని సంకల్పం కలిగిస్తున్నారు. పూర్వకాలంలో అత్రి మహర్షి వారు దేవేంద్రాది దేవతలతో కూడి ఒక మహా యజ్ఞాన్ని నిర్వహించారు హిమాలయ ప్రాంతాల్లో. ఆ యజ్ఞానికి పరాశర మహర్షి వారి పుత్రుడు వ్యాస మహర్షి వారు వచ్చారు. వ్యాస భగవానుడు ని గోవిందేతుల వారు ప్రశ్నించారు, స్వామి మీరు లోక కళ్యాణం కోసం వేదాలను విభాజనం చేశారు, పంచమ వేదంగా కీర్తి పొందిన మహాభారతాన్ని అనుగ్రహించారు, యోగశాస్త్రాన్ని అనుగ్రహించారు, పతంజలి యోగశాస్త్రానికి మీరు భాష్యం రాశారు, ఇక ఉపనిషత్తుల యొక్క వేదాంతం యొక్క సారాన్ని మీరు బ్రహ్మసూత్రాలుగా అందించారు అని చెప్పారు. అయితే మీరు ఇన్ని రచనలు చేసినప్పటికీ కూడా అద్వైత సిద్ధాంత ప్రతిపాదన మాత్రము బ్రహ్మసూత్రాల ద్వారానే చేశారు. అయితే ఆ బ్రహ్మసూత్రాలకి ఈనాడు సరి అయిన అర్థము తెలుసుకోలేక విపరీత అర్థాలు చెప్తున్నారు. అందరూ కూడా విపరీతమైన వ్యాఖ్యలు ఎవరికి తోచిన విధంగా వారు వ్యాఖ్యానం చేస్తున్నారు. అందువల్ల ఏమవుతున్నదంటే యథార్థమైనటువంటి అద్వైత తత్వాన్ని ఎవరు కూడా అందించలేకపోతున్నారు జనసామాన్యానికి. ఈ నిగూఢమైనటువంటి బ్రహ్మసూత్రాల యొక్క అర్థాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పారు. చెప్పి ఈ బ్రహ్మసూత్రాలకి ఉన్నది ఉన్నట్లుగా సరి అయినటువంటి అర్థము అందించడం చాలా అవసరము. కాబట్టి తమరే ఈ బ్రహ్మసూత్రాల భాష్యాన్ని రాస్తే బాగుంటుంది అని గోవింద భగవత్పాదుల వారు వ్యాసుల వారిని కోరారు. అప్పుడు వ్యాసుల వారు అంటున్నారు, ఇతివరేణ్య గతంలో కైలాసంలో పరమేశ్వరుడి సన్నిధిలో దేవతలందరూ సమావేశమై ఉన్నప్పుడు ఈ బ్రహ్మసూత్రాలకి భాష్య రచన విషయం కూడా చర్చకు వచ్చింది అక్కడ. అప్పుడు వేదవ్యాసుల వారు చెప్తున్నారు, నాయన కొంతకాలం తర్వాత నాతో సమానమైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి వాడు నీకు శిష్యుడిగా వస్తాడు. ఎవరైతే నర్మదా జలాలన్నింటినీ కూడా తన కమండలంలో బంధించగలుగుతాడో అటువంటి వాడు నీకు శిష్యుడవుతాడు, గుర్తుపెట్టుకో అన్నారు. అని ఎవరు? వేదవ్యాసులు. వ్యాసో నారాయణో హరిహి. వ్యాసుల వారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. శంకరులు శంకర భగవత్పాదులుగా వచ్చినటువంటి వారు కాలడి శంకరుడే, కైలాస శంకరుడు. కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చాడు. ఈ విషయం చెప్పిన తర్వాత అంటే ఇక్కడ శ్లోకంలో వ్యాసుల వారు ఏమిటారంటే మత్సమహ అన్నారు. నాతో సమానమైనటువంటి వాడు ఈ బ్రహ్మసూత్రాలకి భాష్య రచన చేస్తాడు అని చెప్పారు. అందువల్ల వేదవ్యాసుల వారు సూచిస్తున్నది శంకరులనే అని గురువుగారు గ్రహించారు. ఈ జ్ఞానతత్వాన్ని ప్రబోధించేటువంటి బాధ్యత శంకరుల మీదే ఉన్నది అని వ్యాసుల వారు చెప్పారు. తద్వారా ఏమవుతుందయ్యా అంటే ఈ సంసార సాధనలో చిక్కుకున్నటువంటి ప్రాణులందరికీ కూడా సరి అయినటువంటి దిశానిర్దేశం చేస్తారు శంకరులు. అందువల్ల నాయన
వేద విరుద్ధమైనటువంటి మతాలన్నీ కూడా వ్యాపించున్నాయి. ఇవాళ అద్వైత సిద్ధాంతాన్ని సుస్థిరంగా స్థాపించవలసినటువంటి అవసరం ఉన్నది. దానికి బ్రహ్మసూత్రాల్ని సులభతరంగా అర్థమయ్యే విధంగా అందరికీ అందుబాటులో తీసుకురావాలి అని ఈ రకంగా చేసినట్లయితే నీ కీర్తి చిరస్థాయిగా ఉండిపోతుందయ్యా అన్నారు అని సభామధ్యంలో వ్యాసులు వారు ఈ రకంగా నాతో చెప్పారు. చెప్పిన తర్వాత వారు కైలాస పర్వతానికి వెళ్ళిపోయారయ్యా అని చెప్పారు. చెప్పి ఆనాడు వ్యాసులు వారు నాకు ఏవైతే లక్షణాలు చెప్పారో ఆ లక్షణాలన్నీ కూడా ప్రస్ఫుటంగా నీలో కనిపిస్తున్నాయి అన్నారు. అని సర్వజ్ఞుడు నువ్వు, నీతో సమానమైన మరొకరు లేరు నాయన. కాబట్టి తక్షణము ఈ లోక సంరక్షణ బాధ్యతను నువ్వు తీసుకోవలసింది అని కోరారు గురువులు శిష్యుల్ని. కాబట్టి సంబంధితమైనటువంటి గ్రంథరచన నువ్వు చేయవలసింది అని ఆదేశించారు అని చెప్తున్నారు ఇక్కడ. చూడండి, కైలాస శంకరుడు కాలడి శంకరుడుగా వచ్చాడు. కాలడి శంకరుడు నర్మదా తీరంలో గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఇప్పుడు గురువులు దిశానిర్దేశం చేస్తున్నారు, నాయన నువ్వు కాశీక్షేత్రానికి వెళ్ళవలసింది. ఎందువల్ల అక్కడ దేవనది అయినటువంటి గంగ ప్రవహిస్తూ ఉన్నది కాశీలో. ఆ పవిత్రమైనటువంటి కాశీక్షేత్రము విశ్వనాథుడి యొక్క నివాస స్థానము. నువ్వు ఆ కాశీక్షేత్రానికి వెళ్ళు, అక్కడ విశ్వనాథుడు తదితర దేవతలందరూ కూడా నిన్ను అనుగ్రహిస్తారు, నీకు శుభాలు కలుగుతాయి అని చెప్పారు. ఎవరి గోవింద భగవత్పాదులంటే సాక్షాత్తు పతంజలి మహర్షి యొక్క అవతారమే వీరు. వారు పరమేశ్వరుడి అవతారమైన శంకరులకి కాశీక్షేత్రానికి వెళ్ళమని ఆదేశం చేశారు. వెంటనే తన గురువు గారిని హృదయంలో నిలుపుకున్నారు శంకరులు. నిలుపుకొని వారు గురుదేవుల యొక్క ఆజ్ఞని పాటిస్తూ వారు అక్కడి నుంచి కాశీక్షేత్రానికి బయలుదేరారు. స్వస్తి.